కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామంలో మాజీ జెడ్పీటీసీ చందమనేని శ్రీకుమార్ గ్రామానికి చెందిన బద్దవేని శ్రీనివాస్ వికలాంగునికి 1,50,000 రూపాయలు విలువగల 3 చక్రాల ద్విచక్ర వాహనం అప్పగించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, ప్యాక్ వైస్ చైర్మన్ మహేష్, మాజీ సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీ మహేష్, ఫ్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ అంజయ్య, రాజయ్య, శ్రీనివాస్, సిఐటియు జిల్లా నాయకుడు ఎల్లారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు సుద్దాల గ్రామంలో వికలాంగుడైనటువంటి బాధవేని శ్రీనివాస్ గారికి మన మాజీ జెడ్పీటీసీ చందమనేని శ్రీకుమార్ బాబు చందమనేని శ్రీకుమార్ బాబు గారు ఈరోజు స్కూటీ 3 పయ్యల బండిని మన విలేజ్ గ్రామవాసి అయినటువంటి బాధవేని శ్రీనివాస్ గారికి, వికలాంగుడైన శ్రీనివాస్ గారికి ఇలా వితరణ చేయడానికి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే చాలాసార్లు మనకు ఐలమ్మ విగ్రహాన్ని కూడా వారే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అంతకు ఈ విగ్రహాన్ని ఇచ్చే కన్నా ముందు ఆటో డ్రైవర్లకు కూడా షర్ట్స్, డ్రెస్సులు ఇవ్వడం కూడా జరిగింది. మండలంలో కాదు, మన నియోజకవర్గంలో, జిల్లాలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి పేరును సంపాదిస్తున్నటువంటి శ్రీకుమార్ బాబుకు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ వారు ఉన్నత స్థాయిలో ఉండాలని, రాజకీయంగా అయినా ఆర్థికంగా అయినా అన్ని విధాలుగా వారు ఎదిగి మన ఈ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీకుమార్ బాబుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ఇంకా ఉంటే మా ఏరియాలో ఇట్లా ఉన్నాయి మనం ఇట్లా చేద్దామని కొంతమంది నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించడము, వారి సహాయ సహకారాలు, అందులో మేము అందరం కలిసికట్టుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. ఇదే కాదు, క్రీడల పట్ల కూడా మేము ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇలా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి వాలీబాల్ అకాడమీ పెట్టుకోవడం జరిగింది. ఒక వాలీబాలే కాదు, అలా వివిధ రకాల క్రీడలు, అథ్లెటిక్స్ కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, అట్లాంటి ఎవరైనా చదువుతో పాటు క్రీడలలో కూడా భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామాల్లో కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మన సుద్దాల గ్రామంలో కూడా ఆణిముత్యం లాంటి క్రీడాకారులను, కానీ మా బాధ ఏంటంటే వాళ్ళు మా సేవలను వినియోగించుకుంటలేరు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాము. మీ ప్రజాప్రతి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తాము. అటువంటి వాళ్ళు ఉంటే మాకు చెప్పండి. ఎందుకంటే పక్క జిల్లా వాళ్ళు, ఆయా జిల్లా వాళ్ళు మాతో ఫోన్ చేసుకుని మా సేవలు వినియోగించుకుంటున్నారు. పక్క జిల్లాలో వేరే దూరం జిల్లా వాళ్ళు వచ్చి మా సేవలు వినియోగించుకుంటే మాకు బాధ అనిపిస్తుంది. మన దగ్గర నైపుణ్యంగా లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ తెలుసు. ఇటీవల 20 నాగరాజు ముంగట ఇద్దరు